యేసయ్యను నమ్ముకుంటే అసలు కష్టాలు రావని ఎవరైనా చెప్తే అది ఏమాత్రం నిజం కాదు. దేవుని వాక్యం ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. దేవుడు ఎవ్వరికీ అలాంటి భరోసా ఇవ్వలేదు. యేసయ్య మార్గం అంటేనే ఇరుకు మార్గం. ఈ లోకంలోని వారికి ఎలాంటి శ్రమలు వస్తాయో అంతకంటే ఎక్కువగానే విశ్వాసులైన వారు శ్రమలు పొందుతారు. కానీ వారు ఎన్ని శ్రమలు వచ్చినా సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే శ్రమలలోనే దేవుని బిడ్డలు తమ తండ్రికి ఎక్కువగా చేరువవుతారు. ఎక్కువ ఆదరణ ఆయన నుండి పొందుకుంటారు. ఈ శ్రమలన్నీ తీరిన తర్వాత తమ నమ్మకత్వానికి బహుమానంగా గొప్ప మహిమను వారు తమ తండ్రి నుండి పొందుకుంటారు. ఆ మహిమ ముందు ఈ లోకంలో ఉన్న శ్రమలు ఏమాత్రం లెక్కలోనికి రావు. అసలు వారికి జ్ఞాపకానికి కూడా రావు. దేవుని వాక్యం మనతో చెప్తున్న మాట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను.